విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు. అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి. ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, అవును మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది. ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్. వేర్ ర్యాట్ రేస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను. వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడు, మేము సరైనోడు చేసేటప్పుడు చూసి నేనేదో కోర్ట్ సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్. అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి అని. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు అయ్యండి మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం. మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది. నన్ను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్లను అడుగుతారా? హీరోలను అడగను. అడగరా? హీరోలను అడగను. ఏదైనా ఉంటే డైరెక్టర్లను అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్లను అడగాలి, అంతే. మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం. అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును. నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్. ఎందుకో వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతాను. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్, సార్ మీ విక్రమార్కుడు సార్, సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ.